హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మేము కొత్తగా కట్టుకునే ఇంటి కోసం గుణార్దన్ అయితే చేసుకుంటున్నాము. గుణార్దన్ అంటారు, శంకుస్థాపన అని ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అయితే పిలుచుకుంటారు. మార్నింగ్ 4:30కి అయితే లేచి ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేసుకున్నామండి. ముగ్గు పెట్టేసుకున్న తర్వాత అవుట్ఫిట్స్ అన్ని ఏమేమి వేసుకోవాలో రెడీ అయితే చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా మేము రెడీ అయిపోయి పూజ ఎక్కడైతే జరుగుతుందో ఆ స్థలంకి అయితే వెళ్ళిపోయాము. పూజారి గారు ముందే వచ్చి అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసేసుకున్నారు. ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి శాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతమ ఉపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. శ్రీ మహాగణపతి వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు. ఓం గం గణపతయే నమః. మూషిక వాహనాయ లక్ష్మీ గణపతయే శివపుత్రాయ పార్వతి తనయాయ విఘ్న వినాయకాయ నమో నమః. శ్రీ మహాగణపతి అనుగ్రహ సిద్ధిరస్తు. గణపతి పూజాంచ కరిష్యే. సతీష్, వాటికి కంకణాలు కట్టాలా? కట్టాలిగా. ఇచ్చాను నీకు తమలపాకులు దారపండు ముందు రాళ్ళకి చూడు, 5 రాళ్ళకి 5 బిందెలకి కట్టాలి. దారపండు బిందెలు అయ్యి తిష్టంతు భూత పిశాచాయతే భూమి భారక ఏ దేశాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. గాలి పీల్చి హస్తం ప్రక్షాళ్య మమ ఉపాత్త మమ చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర దేవత ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభని అభ్యుదయ ముహూర్తే శివ శివ గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి. మేమే చల్లుకోండి. యజమానస్య సంప్రోక్ష్య ధర్మపత్యాః సార్ ఆత్మాంచ సంప్రోక్ష్య మహాగణాయ స్వాయ సమానాయ స్వాహ పరబ్రహ్మణే స్వాహ. మీకు అటు అందదని రమ్మన్న దేవతానుగ్రహ అదే సిద్ధిరస్తు. నువ్వు అటు బొమ్మ తూర్పు తిరగండి అండి. ఇదిగో సూర్యుడికి ఎదురుగా చీమ ఉంది మాస్టర్, తీసేనా? చీమ చీమ తీసేయండి. స్వామి కొంచెం జరుగు. ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయతాం. ధ్రువం పోయండి. బ్రహ్మ బిందులకు ఊళ్ళిచ్చు. టెంకాయలు ఉన్నాయి, 5 టెంకాయలు. అలా టెంకాయ కొట్టి నీళ్ళు లోపల కట్టి చల్లి అలా వడ్డించేసి రాయి 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 నిమ్మకాయలు కట్టి నిమ్మకాయలు కొట్టండి. టెంకాయ కొట్టి నీళ్ళు లోపల చెప్తాను.
ఆయనైతే ప్రాయణే దూర్వారోహంతైష్ణవ్యాశ్చ మరీగాణి సముద్రస్య గుహాయనే అలంకరణార్థోక్షరాం సమర్పయామి మే శనిభ్యస్య రాహవేకేతవే నమః చక్రం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యగ్రహ పూజాంచ कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि मम आत्मपीडोप उपशान्तये ओम सूर्याय नमः आत्मैरवर्तमानो द्वेषयेन मृतमज्जञ्च हिरण्ययेन सवितारधेना देवो याति भुवनानि पश्यन्नो मण्डपमध्ये वर्तुलाकारमण्डले सूर्यग्रहमावाहयामि स्थापयामि अध पूजयामि मणिदीपो ओमाप्याय सुषमेते विश्वदस्वामृष्णयं भव वायस्य संगते अग्निग्रहदेवता आवाहयामि स्थापयामि ఇరుముళ్ళు पृथिवी आवाहयामि देवता क्षेत्रपालक आवाहयामि జ్వరం వచ్చినట్టుగా ఉందంట జ్వరం వచ్చినట్లుగా ఉందంట उदग्रह आराधने योग मम विश्ववेदसमस्य यज्ञसुकृतो आग्नेयदिग्भागे अग्निदेवता आवाहयामि स्थापयामि पूजयामि ओम यमाय स्वनीति సరే సేవలు పెట్టు కొంచెం నీళ్ళు పోయి రమ్మంటే మా వడపప్పు అవి బెల్లం కలిపి ఓం భూర్భువస్సువః చేదాకం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అమృతమస్తు అమృతోపస్తనమసి శ్రీ महागणपति आदित्यादि नवग्रह मंडप देवता अवसर नारिकेल गुड़ा सहित सिक्किरा निवेदयामि ओम प्राणाय स्वापानाय स्वाम्यानाय स्वा दानाय स्वा समानाय చదివించే వస్త్రాలు ఇంటి తరపున అమ్మగారేది వీళ్ళకి వస్త్రాలు తీసుకురామ్మా చదివించే పుట్టలు ప్లేట్లో పెట్టుకొని తాంబూలం పెట్టుకుందా తాంబూలం పెట్టేసి ఇక్కడే ఏది దీంట్లో తీసుకోండి సుమంగళగిరిమధూరిమాగో సమేతమస్యత అయినా లేదా సుమంగళగిరిమధూరిమాగో సమేతమస్యత సౌభాగ్యమస్యత విపరీతన మీ యొక్క వస్త్రాలు మీ యొక్క మావయ్య గారు పేరు చెప్పండి మేడిపోయిన సీతారామాంజనేయులు గారు ధర్మపత్ని మీ పేరు శకుంతల దంపతులు మీ యొక్క నూతన గృహ నిర్మాణ శంకుస్థాపన పూజ మహోత్సవ కాల సమయం నందు అల్లుడిని కూతుర్ని ఆశీర్వదించిన పట్టు మధుపర్క ద్వయములు ఓడిక శతమానం భవతి శతాయు పురుష శతేంద్రే ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతే దీర్ఘాయుష్మస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యర శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు కర్పూరానంద వీరాజంద్రసయా తాంబూలం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ ప్లేట్ దాంట్లోనే మంగళం కౌసలేంద్ర తర్వాత ఇస్తుందండి తేలేదంటే ఇస్తుంది తర్వాత మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ తీసుకోతాము సమానం భవతి సదాయు పురుష సతేంద్రే
ఆయుష్ అక్షతనే ఆయుష్యేవేంద్ర ప్రతిష్ఠితే ధనం ధాన్యం అమ్మాయి శతమానం భవతి సదాయు పురుషసతేంద్రే ఆయుష్యేవేంద్రే ప్రతిష్ఠతే దీర్ఘాయుష్మాన్ భవ ధనం పెట్టుకో దీర్ఘసుమంగళీ భవ. ఇది అండి ఈరోజు వీడియో. నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.